హాయ్ లవ్లీ పీపుల్స్, నేను తిన్న ఒడిస్సా లోకల్ ఫుడ్స్ లో ఇది డిఫరెంట్ గా అనిపించింది. మహా అద్భుతం. ట్రై చేయమని మాత్రం నేను చెప్పనబ్బా, సో మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇన్ కేస్ పూరి వెళ్తే ఖచ్చితంగా మీకు దారి పొడవునా ఫుడ్ అయితే ఇలాగే అమ్ముతూ కనిపిస్తారు. ఒక చిన్న వెహికల్ మీద పెద్ద పెద్ద అండాలు పెట్టేసుకునేసి రకరకాల ఫుడ్ అయితే అమ్మేస్తున్నారు. మేమైతే ముందే అనుకున్నాం అబ్బా, టేస్ట్ సంగతి ఎలా ఉన్నా సరే లోకల్ ఫుడ్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. సో అందుకే ఈ దహివడ ఆలుదాం తీసుకుందామని ఫిక్స్ అయ్యి డేట్ చేసి వచ్చాం. ఇక వాడి ప్రిపరేషన్ చూస్తుంటే సరేలే ట్రై చేద్దాం అన్నట్టు అనిపించింది. తీరా నోట్లో పెట్టుకుంటే ఉంది స్వామి, చప్పగా ఉంది. ఉప్పు కారమే కదా, అసలు టేస్ట్ లేదబ్బా ఫుడ్. మా ఆంధ్రాకి రండ్రా, మంచి ఆవకాయ రైస్ పెట్టిస్తాను, నోట్లో బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పాలనిపించింది. నాకేమో ఒడియా రాదు, వాడికేమో ఇంగ్లీష్ రాదు. సో ఎందుకులే వచ్చింది బాధ అని స్పైసీ అన్నాం. వాడు కూడా చాలా సేపటికి అర్థం చేసుకుని ఒక మిర్చిని వాటర్ లో వేసి అలా కలిపేసి ఆ వాటర్ వేసాడు. ఏందిరా ఇది అంటే అదే స్పైసీ అన్నాడు. ఇక ఎందుకులే మా బాధ. సరే అయితే ఉంటా, బాయ్.